ఒక ఉద్దేశంతో టాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది, దగ్గుబాటి రానా అయితేమి, అదేవిధంగా విజయ్ దేవరకొండ అయితేమి, అదేవిధంగా కొంతమంది యాంకర్లు అయితేమి, మంచు లక్ష్మి అయితేమి, చాలామందిపై ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వారిపై అయితేమి, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్ల నేపథ్యంలో కొంతమంది వీటిని ప్రేరేపిస్తూ మేము డబ్బు ఇలా సంపాదించాము అది ఇది అని చెప్తూ కొంచెం జనాల్ని, యువతని, అదేవిధంగా అమాయకులైన ప్రజలని ఆ ధోరణితో ఈ బెట్టింగ్ యాప్కి బానిసలయ్యే దిశగా తీసుకెళ్ళిన దానికి వాళ్ళందరి మీద దాదాపు ఈ సెలబ్రిటీలు అయితేమి, అదేవిధంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అయితేమి, వీళ్ళందరి మీద 25 మంది మీద మియాపూర్, సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషదాయకమైన వ్యవహారం. ఇకనైనా చట్టపరంగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రమోషన్ చేయకూడదని టాలీవుడ్కి చెందిన వాళ్ళు కేవలం డబ్బుల కోసం ఏదైనా చేసే దృక్పథంతో డబ్బుని పరిగణలోకి తీసుకొని మన సినిమాలు చూస్తున్న ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలకి నాంది పలకూడదని తెలియజేస్తున్నాము. మీరు యాడ్లలో యాక్ట్ చేయొచ్చు, కానీ మంచి ప్రకటనలో యాక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ఇలాంటి ప్రకటనలో చేసిన దానివల్ల మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రజలపైన ఉంటుంది కాబట్టి మీరు కూడా చెప్పారు అన్న ఒక నమ్మకంతో వాళ్ళు ఆ రకంగా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు సెలబ్రిటీల నేపథ్యంలో ఈ రకంగా ప్రజలను వంచడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి నేనేం చెప్తానంటే చిత్ర పరిశ్రమ కూడా, అది మా అసోసియేషన్ అయితే ఇతరత్ర అందరూ కూడా దీనిపైన స్పందించాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. ఎవరైతే ఈరోజు ఆ కేసులో ఉన్నారో, అదేవిధంగా కేసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అడగవలసిన బాధ్యత అయితే మీకుంటుంది. ఇది చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళందరి మీద కూడా కేవలం కొంతమంది వ్యక్తులే ఉన్నప్పటికీ కూడా ఇది పరిశ్రమ నేపథ్యంలో పరిశ్రమకి మొత్తానికి కూడా దీన్ని ఆపాదించడం జరిగింది. కాబట్టి ఇది అన్ని రకాలుగా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఏమి, ఇదే విధంగా ఇట్లాంటి సెలబ్రిటీలు అయితే ఏమి, వీళ్ళందరి మీద కూడా తగిన విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. చట్టపరమైన కొన్ని సెక్షన్లు, బలమైన సెక్షన్లు ఉన్నప్పటికీ కూడా వీరిపై, అదేవిధంగా ఆంధ్రాలో ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతో కొంతమంది యువత పెడమార్గంలో పట్టించే దానికోసం చాలామంది ఇప్పుడే మేము డబ్బు సంపాదించాం, దానివల్ల మాకు డబ్బు అంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పి ప్రేరేపించిన దానికి వాళ్ళందరి మీద కూడా